మీ అందరికీ తెలుసా పాలిసెట్ కౌన్సిలింగ్ అయితే కంటిన్యూ అవుతుంది. పాలిసెట్కి సంబంధించి ఎవరెవరికి సీట్స్ అలర్ట్ అయినవి దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇప్పుడు అలర్ట్ అయిన కాలేజెస్లో రిపోర్ట్ చేయాలా, ఎంత ఫీజు పే చేయాలి, ఎలా పే చేయాలి, ఇంకా ఫర్దర్గా ఇంటర్నల్ స్టైడింగ్ ఎప్పుడు ఉంది, కౌన్సిలింగ్ ఎప్పటి వరకు కండక్ట్ చేస్తారు, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. వెల్కమ్ టు ఎడ్యునియన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునియన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. నేను గాయత్రి. అసలు పాలిసెట్లో ఏమేం బ్రాంచెస్ ఆఫర్ చేస్తున్నారు, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ని ఫిల్ అయినాయి కూడా బ్రీఫ్గా మాట్లాడుకుందాం. ఏఎంఈకి సంబంధించి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఎందుకంటే ఇది చాలా మందికి తెలియని కోర్స్ కాబట్టి వీడియోస్ చేయడం అయితే జరిగింది. ఒకసారి చూడండి. ఓకే, డిప్లొమా ఇన్ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్, ఇక్కడ మనకు ఉన్న సీట్స్ 66 అండి. సో టోటల్ కూడా ఫిల్ అయినాయి, 100% సీట్ ఫిల్లింగ్ అయితే జరిగింది. పీకే డిప్లొమా ఇన్ ప్యాకింగ్ టెక్నాలజీ, సో 66 సీట్లకు గాను 64 అయితే ఫిల్ అవ్వడం జరిగింది. సిపిఎస్ డిప్లొమా ఇన్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ, 128 సీట్లు ఉంటే 122 అయితే ఫిల్ అయినాయి, ఇంకా 16 సీట్లు అయితే ఫిల్ అవ్వాలి. ఏయు డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్, 260 సీట్లు ఉంటే 244 ఫిల్ అయినాయి. సిసిబి డిప్లొమా ఇన్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా, 196 సీట్లు ఉంటే 185 సీట్స్ అయితే ఫిల్ అయినాయి. ఏఆర్ డిప్లొమా ఇన్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్, 451 సీట్లు ఉన్నాయండి, 421 అయితే ఫిల్ అయినాయి. ఇక నెక్స్ట్ డిప్లొమా ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్, 131 గాను 122 అయితే ఫిల్ అయినాయి. డిప్లొమా ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, 1105 సీట్లకు గాను 1021 సీట్లు అయితే డిప్లొమాలోనే ఫిల్ అయినాయి. ఓకే, డిప్లొమా ఇన్ బయోటెక్నాలజీ 132 సీట్లకి 121, డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్కి 131 ఉంటే 121, డిప్లొమా ఇన్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ 130 సీట్లకి 119, డిప్లొమా ఇన్ ప్రింటింగ్ అండ్ డేటా అనలిటిక్స్ 128 ఉంటే 118 సీట్స్ ఫిల్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏఏ డిప్లొమా ఇన్ ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్షిప్, 44 సీట్లకు గాను 40 సీట్స్ అయితే ఫిల్ అవ్వడం జరిగింది. ఇక డిప్లొమా ఇన్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, 261 సీట్లకి 237 సీట్లు అయితే ఫిల్ అయినాయి. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ బిల్డింగ్ సర్వీసెస్ ఇంజనీరింగ్, 131 సీట్లకి 119 సీట్లు. ఎందుకు ఎన్ని సీట్లు ఫిల్ అయినాయి అని చెప్తున్నానంటే, ఏ బ్రాంచ్కి ఎంత డిమాండ్ ఉంది, ఏ కోర్స్కి ఎక్కువ పిల్లలు 10th క్లాస్ తర్వాతే మొగ్గు చూపుతున్నారనే విషయం మీకు కాస్త అర్థమవుతుందని చెప్తున్నానండి. ఎవరైతే ఇప్పుడు 9th క్లాస్లో 10th క్లాస్లో ఉన్నారో వాళ్ళు కోర్ సబ్జెక్ట్స్ డిప్లొమా నుంచి స్టార్ట్ చేయాలని చూస్తూ ఉంటారు. సో అలాంటి విద్యార్థులు వేటిపైన ఎక్కువ ఫోకస్ చేయాలో ఒకసారి బ్రీఫ్గా చూసుకోండి. ఓకే, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, 325 సీట్లకి 297 సీట్లు అయితే ఫిల్ అయినాయి. డిప్లొమా ఇన్ హోమ్ సైన్స్, 65 సీట్లకి 59 సీట్లు. డిప్లొమా ఇన్ లెదర్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీలో 65 సీట్లకు గాను 59 సీట్లు. ఇంకా డిప్లొమా ఇన్ టెక్స్టైల్స్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీలో 65 సీట్లకి 59 సీట్లు. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీలో 389 సీట్లకి 345 సీట్లు. డిప్లొమా ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్లో 196 సీట్లకి 166 సీట్లు అయితే ఫిల్ అవ్వడం జరిగిందండి. డిప్లొమా ఇన్ లెదర్ గూడ్స్ అండ్ ఫుట్వేర్ టెక్నాలజీ, 66 సీట్లకి 55 సీట్లు అయితే ఫిల్ అయినాయి. డిప్లొమా ఇన్ సెమీకండక్టర్ టెక్నాలజీలో 729 సీట్లకి 606 సీట్లు. మీరు పక్కనున్న పర్సంటేజ్ కనుక చూస్తే ఇంకా చాలా ఈజీగా అయితే మీకు అర్థమవుతుంది. డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్లో 334 సీట్లకి 273. డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో 7113 గాను 5688 సీట్స్ అయితే ఫిల్ అవ్వడం జరిగింది. 80% సీట్స్ అయితే ఫిల్ అయినాయండి. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో 3681లో 2833 సీట్లు అయితే ఫిల్ అవ్వడం జరిగింది, 77%. డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్లో 260 సీట్లకు గాను 190 అంటే 73% సీట్లు అయితే ఫిల్ అయినాయి. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ రియల్ ఎస్టేట్ అండ్ వాల్యుయేషన్లో 129 గాను 94 సీట్లు అయితే ఫిల్ అయినాయి. డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 5805 సీట్లకు గాను 4143 సీట్లు అయితే ఫిల్ అవ్వడం జరిగింది, 71% అయితే ఫిల్ అవ్వడం జరిగింది. సో ఎందుకు కోర్ సబ్జెక్ట్స్ పర్సంటేజ్ కూడా చదువుతున్నానంటే, మీకు కేవలం బీటెక్లో ఈ 5-6 బ్రాంచెస్ మాత్రమే తెలుసు. డిప్లొమాలో 10th తర్వాత ఎన్ని కోర్ సబ్జెక్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి, మనం బీటెక్లో చూస్తున్న కోర్ సబ్జెక్ట్స్లో ఎంతమంది పిల్లలు 10th క్లాస్ తర్వాత తీసుకుంటున్నారో ఒకసారి చూడండి. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 5830 సీట్లకు గాను 3987 సీట్లు అయితే ఫిల్ అవ్వడం జరిగింది, కేవలం 68% మాత్రమే. ఎందుకంటే ట్రిపుల్ ఈ అంటే చాలా పెద్ద సిలబస్ ఉంటుంది. డిప్లొమా ఇన్ ఇంటీరియర్ డిజైన్ 190 సీట్లకు గాను 128 సీట్లు. డిప్లొమా ఇన్ మల్టీమీడియా అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో 196 సీట్లకు కానీ 119 సీట్లు. డిప్లొమా ఇన్ ల్యాండ్స్కేప్ డిజైన్లో 86 సీట్లకు గాను 23 సీట్లు మాత్రమే ఫిల్ అవ్వడం జరిగింది. చాలా లీస్ట్
27% మాత్రమే ఫిల్ అవ్వడం జరిగింది సీట్స్. డిప్లొమా ఇన్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఇక్కడ వచ్చేసి 130 సీట్లకు గాను 32 సీట్లు, అంటే ఇంకా వేకెంట్గా 98 సీట్లు ఉన్నాయండి. కేవలం 25% మాత్రమే ఫిల్ అవ్వడం జరిగింది. చాలా లీస్ట్ ఇంట్రెస్ట్ ఉన్నారన్నమాట పిల్లలు. సో ఓవరాల్గా డిప్లొమాలో 32,813 సీట్లు ఉంటే అందులో 25,137 సీట్లు అయితే ఫిల్ అవ్వడం జరిగింది. ఇంకా 7,676 సీట్లు అయితే వేకెంట్ ఉన్నాయి. 77% సీట్లు అయితే ఫిల్ అవ్వడం జరిగింది. సో 77% మంది పిల్లలు అయితే అప్లికేషన్స్ పెట్టుకున్నారు. సీట్స్ అయితే అలొకేట్ అయింది రౌండ్ నెంబర్ 1లో. ఇంకా రౌండ్ నెంబర్ 2 ఉంది, స్పాట్ అడ్మిషన్స్ కూడా ఉంటాయి. ఇంకా పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవ్వచ్చు, ఎందుకంటే తారుమారు కూడా అవ్వచ్చు. కొంతమంది పిల్లలు వెళ్ళిపోవచ్చు, వాళ్ళకి నచ్చని బ్రాంచ్ వస్తాయి కనుక. ఓకేనా? సో పాలిసెట్లో ఇంతమంది పిల్లలు అయితే సీట్ పొందారు. సీట్ పొందిన విద్యార్థులందరూ కూడా డీటెయిల్స్ అనేది చెక్ చేసుకుని పేమెంట్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. మస్ట్గా పేమెంట్ చేయాలండి. ఓకేనా? సీట్ అయితే యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్, తర్వాత విత్డ్రాల్ చేసుకోవడం, స్లైడ్ అవ్వడం అవన్నీ నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్. ఫస్ట్ అయితే పేమెంట్ చేయాలి. ఇది వాళ్ళ వీడియో. అలాంటి డౌట్స్ ఉన్నాయి, నేను కెరీర్ గైడెన్స్ని అయితే హెల్ప్ తీసుకోండి. ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.